సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీగురుభ్యో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధే వాసిష్ఠాయ నమో నమః. సనాతన ధర్మం ఈ పేరు తరచూ మనకు వినిపిస్తూనే ఉంటుంది. భారతదేశం అంతా కూడా ఎన్నో వేల సంవత్సరాలుగా ఒక ధర్మానికి ఆలంబనగా తీసుకొని నిత్య జీవితాన్ని మనం గడపడం ఎక్కడైనా మనం చూస్తూనే ఉంటాం. అయితే సనాతన ధర్మానికి అనేక రకాల దాడుల తర్వాత ఎంతో మార్పు పొందింది. అయితే కొందరు ఇది వ్యక్తిగత, లేదంటే ఇది కొందరికి మాత్రమే అనుకూలమైంది, కొందరికి వ్యతిరేకమైంది అని చెప్తూ ఉంటారు. ఇవన్నీ వదిలేస్తే భారతీయ సనాతన ధర్మం ఎంతో గొప్పది. ఎవరో అన్నారని, ఎవరో అనలేదని కాదు. మన పురాణాలు, ఇతిహాసాలు, శాస్త్రాలు, వాన్మయాలు ఒక్కటే అండి. సంస్కృతి సాంప్రదాయాలకే కాకుండా ఎంతో వైజ్ఞానిక రంగానికి సంబంధించి ఎన్నో విద్యలను ఋషులు మనకు నిక్షిప్తం చేసి ఇచ్చారు. అలాంటి అద్భుత విద్యలన్నీ కూడా మనం అష్టాదశ పురాణాల్లో కానీ, రామాయణ భారత భాగవతాల్లో కానీ, వేదాల్లో కానీ, ఉపనిషత్తుల్లో కానీ ప్రతి చోట మనకు దర్శనమిస్తాయి. సంస్కృతి అంటే, నాగరికత అంటే సైన్స్ అనే ఈ లోకంలో నాగరికత అంటే సైన్సే కాదు, ప్రకృతిని కాపాడుకోవడం, ప్రకృతిలో జీవించడం అని చెప్పేది సనాతన ధర్మం మాత్రమే. ప్రకృతిలో దొరికే ప్రతి వస్తువును కూడా అంతే పవిత్రంగా తీసుకొని అనుభవించడం, ఆరాధించడం, దైవత్వాన్ని ఆపాదించడం, ఇది భారతీయ సనాతన ధర్మానికే చెల్లింది. అలాంటి అద్భుతమైనటువంటి భారతీయ సనాతన ధర్మంలో వేదవాన్మయము మనకు ప్రస్తుతం చతుర్వేదాలు, వాటి అంగాలు, ఉపాంగాలు, ఇలా వేదానికి సంబంధించినటువంటి ఎన్నో విధి విధానాలు ఉన్నాయి. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదం, ఈ ఋక్షాకలన్నీ కూడా రుక్కులుగా ఉంటాయి. యజుశాఖలు అన్నీ కూడా యజ్ఞయాగాది క్రతువులకు సంబంధించిన విధి విధానాలను మనకు అందిస్తాయి. సామము ఇవంతా కూడా గాన సంబంధమైనటువంటి విషయాలను, ప్రకృతిలో రమణీయతను, అలాగే సృష్టిలో అద్భుతాలను మనం తన గానాలతో, సామగానంతో వాటిని మనం స్వీకరించే విధానము అద్భుతమైంది. మంత్ర యంత్ర తంత్ర రహస్యాలను అందించేటువంటిది అధర్వణ వేదం. ఇలా దేనికదే ప్రత్యేకమైంది. మరి ఇలాంటి అద్భుతమైనటువంటి విషయాలన్నీ కూడా భారతీయ సనాతన ధర్మంలో వేదవాన్మయంలోనే ఉంది. ఈ ధర్మాన్ని ఈ రోజుకు కాపాడుతూ వచ్చే ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. ద్వేషించే వాళ్ళు చాలామంది ఉన్నప్పటికీ కూడా దాన్ని రక్షించాలి, వేదాన్ని రక్షించాలి, వేదంతో జీవించాలి అనుకునే వాళ్ళు వేలాది మంది ఉన్నారు, ఇలాగే జీవిస్తున్నారు. మరి అలాంటి అష్టాదశ పురాణాలు, వేదాలు, శాస్త్రాలు, రామాయణ భాగవతాల్లో మనకు చాలామంది రామాయణ భారత భాగవతాలు చెప్పారు. ఇక అష్టాదశ పురాణాల్లో కూడా వద్దిపర్తి పద్మాకర్ గారు చాలా అద్భుతంగా బ్రహ్మాండ పురాణాన్ని చెప్పారు. చాలా అద్భుతమైనటువంటి వ్యాఖ్యానంతో చెప్పారు. సామాన్య జనులకు అందే విధంగా చెప్పారు. ఎంతమంది ఎన్ని విధాలుగా చెప్పినా కూడా మనిషికి ఒక మార్గం అనేది ఉంటుంది, గురు అనుగ్రహం అనేది ఉంటుంది, పారంపర్యం అనేది ఉంటుంది, భగవద్ అనుగ్రహం అనేది ఉంటుంది. అయితే ఇవన్నిటికంటే ముందు ప్రయత్నం అనేది ఉంటుంది. నేను చదువుకోవడమే కాకుండా ఇందులో విషయాలను యువతకు
సామాన్య ప్రజలకు అందించాలి అనే ఒక ఆలోచనతో అష్టాదశ పురాణాలలో మొట్టమొదటి పురాణం బ్రహ్మాండ పురాణం. ఈ బ్రహ్మాండ పురాణాన్ని మీకు అందించే ప్రయత్నం చేద్దామని ఒక చిన్న ప్రయత్నం. బ్రహ్మాండ పురాణం అనగానే చాలా విశేషమైంది, కొన్ని వేలాది శ్లోకాలతో నిండి ఉన్నది. అంత సముద్రమంత విషయాన్ని మనం చెప్పగలమా అనే ఒక సందేహం కూడా ఉంది. కథాపరంగానే కాకుండా విశ్లేషణాత్మకంగా ఎన్నో విషయాలు ఇందులో ఉన్నాయి. ఆ విషయాలు మనం తెలుసుకుంటే భవిష్యత్ తరాలకు మనం చెప్పే ప్రయత్నం చేయొచ్చు. నేను కొన్ని విషయాలు గురువులను అడిగి, పెద్దవాళ్ళని అడిగి, అలాగే కొన్ని గ్రంథాంతరంగా ఉన్నటువంటి విషయాలను మీకు అందించే ప్రయత్నం చేస్తాను. ఏదైనా తప్పు చెప్తే అది నాది మాత్రమే, పురాణంది కాదు, అందులో రాసిన విషయాలది కాదు, చెప్పగలగలేని స్థితి మనది ఉండొచ్చు. కాబట్టి ఏది జరిగినా మీరందరూ ఒకటి, ఇందులో ఇది తప్పు ఉంది అని మీకు అనిపించిన రోజు నిజంగా అది చెప్పగలిగింది అయినప్పుడు మేము వినడానికి సిద్ధంగా ఉంటాం. కాబట్టి మాకు తెలిసినంత వరకు ఇందులోని అద్భుతాలను, అద్భుతమైనటువంటి వాన్మయాన్ని మీకు అందించే ప్రయత్నం చేస్తాను. ఓపికగా వినే ప్రయత్నం చేయండి. బ్రహ్మాండ పురాణం, బ్రహ్మ అండము రెండు పదాలుగా తీసుకుందాం మనం. బ్రహ్మము అంటే యూనివర్సల్ పవర్ అని మనం ఇంగ్లీష్లో తీసుకోవచ్చు. బ్రహ్మము అంటే ఒక 4 ముఖాలతో సృష్టిని రచించేవాడని మాత్రమే మనకు తెలుసు. కానీ బ్రహ్మాండ పురాణం యొక్క ముఖ్యోద్దేశం అది కాదు. యూనివర్సల్ పవర్ అంటే ఏంటి? ప్రాపంచిక శక్తి ఏదైతే ఉందో ఈ సృష్టిలో ఉన్నటువంటి అనంతకోటి జీవరాశులతో పాటు ఎన్నో అద్భుతాలు ఈ సృష్టిలో ఉన్నాయి. అయితే ఇది కూడా ఒక ఫార్మేషన్ అనేది మనకు తెలుసు. సృష్టికి చాలామంది మనకు సైంటిస్టులు చెప్పిన బిగ్ బ్యాంగ్ థియరీ కానీ ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయి. అలా తీసుకున్నా ఇలా తీసుకున్నా దీనికి ఒక ఫార్మేషన్కి ఒక సంకల్పం అనేది జరుగుతుంది కదా, అదే బ్రహ్మము. ఆ పరబ్రహ్మ స్వరూపము మనకు సృష్టిని ఎలా ప్రారంభించాడు అనేది బ్రహ్మాండ పురాణం చెప్తుంది. అంటే చాలామంది కోతుల నుంచి మనుషులు వచ్చారు, ఇది ట్రాన్స్ఫర్మేషన్ అని చాలామంది అంటుంటారు. కానీ మన పురాణాలు అలా చెప్పట్లేదు. మానవ జాతి యొక్క గొప్పతనం, జంతువునా నరజన్మ దుర్లభమని చెప్పారు కదా మన పూర్వీకులు. అలాంటి అద్భుతమైనటువంటి నరజన్మ అనేది మనకు ఎలా వచ్చింది? మరి దానికి కారణం ఈ జన్మతోటే వస్తుందా? మరి బ్రహ్మము నుంచి పిపీలికాది వరకు ఎన్నో జన్మలున్నాయి. మరి వాటన్నిటిలో ఏమేమి అనుభవించే పరిస్థితి ఉంటుంది? ఇవన్నీ మన 18 పురాణాలు చెప్తాయి. కానీ వీటన్నిటికంటే ముందు ఇంకో అద్భుతమైనటువంటి విషయం ఏంటి అంటే, బ్రహ్మాండ పురాణంలో మనకు ఒక వజ్రం ఉంది. ఆ వజ్రమే లలితోపాఖ్యానం. మనమందరము తెలుసు, లలితా సహస్రనామాలు మనం నిత్యం చేస్తూనే ఉంటాం కదా. లలితా సహస్రనామాలు అంటే మానవ జాతికి లభించినటువంటి ఒక గొప్ప మణి. అందులో ఎన్నో అద్భుతాలు, ఎన్నో రహస్యాలు, ఎన్నో సీక్రెట్స్ ఉన్నాయి. మరి వాటన్నిటినీ గురువులు శిష్యులు ఆశ్రయించినప్పుడు ఏదో రకంగా చెప్తుంటారు. అలాగే గురు పరంపరగా ఇప్పటికీ నడుస్తుంది. లలితా విధానం కానీ, శ్రీచక్ర అర్చనా విధానం, అమ్మవారి యొక్క ఉపాసనా విధానం, ఇవన్నీ కూడా లలితోపాఖ్యానంలో నిక్షిప్తమై ఉన్నాయి. దాంతోపాటు కాస్మిక్ ఎనర్జీ అనేది మనం అందరం వింటుంటాం. ప్రాపంచిక శక్తికి మించినటువంటి శక్తి ఒకటి ఉంది అని నమ్మే వాళ్ళ కోసం అంతరిక్షంలోంచి ఆవిర్భవించినటువంటి జగన్మాత లలితాదేవి యొక్క అద్భుత చరిత్ర ఈ బ్రహ్మాండ పురాణంలో ఉంది. అలాంటి బ్రహ్మాండ పురాణంలో ఇంకా ఎన్నో విషయాలు మనకు నిక్షిప్తమై ఉన్నాయి. మరి ఇవన్నీ ఎలా తెలుసుకోవాలి అంటే ఒక రోజులో అయితే కాదు. ఈరోజు నేను ప్రారంభిస్తున్నాను బ్రహ్మాండ పురాణంలో కొన్ని విషయాలు. సాధ్యమైనంత వరకు మీకు అందించే ప్రయత్నం చేస్తాను. నేను చదివి నాకు అర్థమైందే కాకుండా అర్థం కాని విషయాలను తెలుసుకొని, కొంత విశ్లేషణలు తీసుకొని,
వాటి యొక్క అంతర్గతమైనటువంటి రహస్యాలను తెలుసుకొని మీకు అందించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మనం చూసుకుంటే బ్రహ్మాండ పురాణంలో మొట్టమొదటి శ్లోకం ఆ పరమేశ్వరుడి యొక్క ధ్యానంతో మనకు ఏ పురాణమైనా ప్రారంభమవుతుంది. మరి నమో నమః క్షయే సృష్టౌ స్థితౌ సత్వ మయాయవ నమో రజస్తమస్సత్వ త్రిరూపాయ స్వయంభువే. ఒక్కటి రామాయణం, భారతం, భాగవతం ఏదైనా కూడా మొట్టమొదటి శ్లోకంలో చాలా విషయాన్ని నిక్షిప్తం చేసి పెడతారు. ఎందుకు అలా అంటే తతో రావణ నీతాయా అని సుందరకాండలో ఉంది. అలాగే తపస్వాధ్యాయ నిరతం అని రామాయణ ప్రారంభంలో ఉంది. తపస్వాధ్యాయ నిరతం అంటే ఎల్లప్పుడూ తపస్సు చేసేవాడు. ఎల్లప్పుడూ తపస్సు చేసేవాడు ఎవరు అంటే వాల్మీకి మహర్షి అని మనం అనుకుంటాం, నారద మహర్షి అని మనం అనుకుంటాం. ఎల్లప్పుడూ తపస్సు చేసేవాడు మానవుడే. ఎందుకు మానవుడు అంటే అజపాజపము అనేది ఒకటి ఉంటుంది. మనిషి శ్వాస పీల్చుకోవడమే ఒక జపం. అంటే సోహం అనే భావనతోటి లోపలికి గాలిని పీలుస్తూ వదులుతూ ఉంటాం. కాబట్టి ఎప్పుడు తపస్సు చేసేవాడు మనిషి. ఆ మనిషి యొక్క జీవన విధానం ఎలా ఉండాలి చెప్పేది రామాయణం. ఇక్కడ కూడా బ్రహ్మాండ పురాణం అంటే బ్రహ్మ యొక్క తత్వాన్ని, ఈ సృష్టి యొక్క తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి. అంటే నమో నమః క్షయే సృష్టౌ అంటే క్షయము కలిగినటువంటి సృష్టి. అంటే అక్షయం వేరు, క్షయం వేరు. అంటే ఎప్పుడు సృష్టి అంతరించిపోతుంటుంది, ఆవిర్భవిస్తుంటుంది. ఎప్పటికీ శాశ్వతంగా ఈ బ్రహ్మాండం ఉండదు. కాబట్టి ఇది ఒకనాడు అంతరించిపోవచ్చు, మళ్ళీ కొత్తగా ఆవిర్భవించవచ్చు. ఈ సృష్టిలో సత్వస్వరూపంతో ఉన్నటువంటి ఓ ప్రభు లేదా సత్వ రజస్తమో గుణాలనే ఉన్నాయి. నమో రజస్తమస్సత్వ త్రిరూపాయ స్వయంభువం. ఈ సత్వరూపంలో ఉన్న ప్రభువా, లేదంటే సత్వరజస్తమో గుణ రూపాలకు అధిష్టాన దేవతగా ఆ రూపాలలో ఉన్నటువంటి స్వయంభువుడు అంటే నిన్ను ఎవరు సృష్టించలేదు, నీ అంతల నువ్వు ప్రకటమైనటువంటి ఓ పరబ్రహ్మమా నీకు నమస్కరిస్తున్నాను అని ప్రారంభమైంది. కాబట్టి ఒక గొప్ప విషయం ఎప్పుడు కూడా గొప్ప మాటతోటే ప్రారంభమవుతుంది. ఒక మనిషికి సంకల్పం కలగాలి అంటే ఊరికే నోట్లోంచి వచ్చేది కదా, ఏదో ఒక రకమైనటువంటి ప్రేరణ కావాలి. ఆ ప్రేరణ ఒక మహానుభావుడి వల్ల, ఒక గొప్ప వ్యక్తి వల్ల, ఒక గొప్ప స్నేహితుడి వల్ల కానీ, ఒక గొప్ప గురువు వల్ల కానీ మన లోపల ఆ ప్రేరణ కలిగించేటువంటి శక్తి ఒక మాటకు ఉంటుంది. కాబట్టి ఈ మాట మంచి అద్భుతమైనటువంటి వచనంతో స్వయం ప్రకటితమైనటువంటి ఓ ప్రభువా, సత్వ రజస్తమో గుణాలలో ఉన్న ఓ పరమేశ్వర, స్వయంభూడమైనటువంటి ఓ జగన్నాథగా సూత్రధారి, అలాంటి నీకు నమస్కరిస్తున్నాను అని నమో నమః అంటే మామూలు సాష్టాంగ నమస్కారం. నమో నమః అంటే ఎక్కువసార్లు నమస్కారం. నమః అంటే ఒకసారి, నమో నమః అంటే అత్యంత ప్రీతికరంతో అత్యంత వినయంతో పెట్టేటువంటి నమస్కారం అని ఇక్కడ మనం మొట్టమొదటి శ్లోకం మనకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి పరమేశ్వరుడు ఎప్పుడు కూడా నిర్గుణుడు, నిరంజనుడు, నిరాభాసుడు. ఆయనకు ఒక రూపం లేదు, అలా అని రూపం లేకుండా లేదు. సృష్టిలో ప్రతి జీవిలో అతనే ఉన్నాడు, అలాగని ఒకే జీవిలో ఒకే రూపంలో పూజించమని లేదు. కాబట్టి భావనామాత్ర సంతుష్టాయ నమో నమః అని అమ్మవారి నామం ఉంది. భావనతోటే ఆమె సంతృష్టి చెందుతుందట. నీ లోపల భగవంతుడు ఉన్నాడు అనే ఒక ఆలోచన విధానం అనే ఏదైతే ఉందో అది నీకు నిజమైనటువంటి జగన్మాత రూపాన్ని నీకు దర్శింపజేస్తుంది. కాబట్టి అలాంటి స్థితిని నువ్వు పొందాలి అని చెప్పేసి చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ మొట్టమొదట నిర్గుణ పరబ్రహ్మము ఎవరు అంటే బ్రహ్మనే. అంటే బ్రహ్మాండ పురాణాంతర్గతంగా బ్రహ్మమే పరబ్రహ్మము అని చెప్పడం దీనికి ముఖ్యమైనది. ఈ బ్రహ్మాండ పురాణం ఎవరి వల్ల ప్రకటితమైంది అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఇక ఈ బ్రహ్మాండ పురాణ ఆవిర్భావానికి మూలము అది చూద్దాం. ముఖ్యంగా ప్రతిదీ కూడా నైమిషారణ్యంలో చెప్పారండి అని మనకు ప్రతి పురాణం కూడా నిమిషే క్షేత్రాన్ని నైమిషారణ్యంలో చెప్పారని మనకు చెప్తారు. అలాగే వ్యాస భగవానుడు చెప్పారు అని చెప్పేసి కూడా చెప్తారు. వ్యాసుడు
చెప్తుంటే గణపతి రాశాడు అనేది మనకు తెలుసు. కానీ సూత మహాముని శౌనకాది మహర్షులకు చెప్పినట్టు కూడా చెప్తారు. ఇక్కడ కూడా మనకు ఈ సూత మహాముని యొక్క ఆగమనం కానీ, ఆ సత్రయాగం జరగడం కానీ, సత్రయాగ వైశిష్ట్యం కానీ మనకి ఇందులో చాలా విశేషంగా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకుంటే ప్రజాపతి, భగవంతుడే ప్రజాపతి. భగవంతుడి నుంచి ప్రజాపతి అంటే సృష్టిలో మొట్టమొదటి జీవము నిర్గుణ పరబ్రహ్మము. అంటే ఈ సృష్టిలో జీవం అనకంటే పరబ్రహ్మము, నిర్గుణ పరబ్రహ్మము ఆ యొక్క బ్రహ్మదేవుడు. బ్రహ్మము కానీ, విష్ణువు కానీ, రుద్రుడు కానీ మీరు ఎలా ఆలోచించుకున్నా సమస్య కాదు. సృష్టిలో ఒక అతీతమైన దివ్యమైనటువంటి శక్తి ఏదైతే ఉందో అదే నిర్గుణ పరబ్రహ్మం. ఆ పరబ్రహ్మము మొట్టమొదట ఈ యొక్క బ్రహ్మాండ పురాణాన్ని ప్రజాపతి నుంచి వశిష్ఠుడికి చెప్పడం జరిగింది. ఈ వశిష్ఠ మహామునికి బ్రహ్మాండ పురాణం చెప్పినట్టుగా మనకు బ్రహ్మాండ పురాణం ప్రారంభంలోనే చెప్తున్నారు. ఇది నేను సొంతగా చెప్పేది కాదు, ఇందులో ఉన్నదంతా కూడా గ్రంథస్థంగా ఉన్నది మాత్రమే మీకు చెప్తున్నాను. వశిష్ఠ మహాముని పరాశర మహర్షికి చెప్పాడు. ఈ పరాశర మహర్షి గురించి మనకు తెలుసు, వ్యాసుడి యొక్క తండ్రి. ఈ పరాశరుడు జాతకర్ణుడికి చెప్పాడు. కొడుకు చెప్పలేదు, ప్రీతికరమైన వాడు నా కొడుకు అని చెప్పలేదు ఆయన. పరాశర మహర్షి కూడా జాతకర్ణుడికి చెప్పాడు. జాతకర్ణుడు ద్వైపాయనుడికి చెప్పాడు. ద్వైపాయనుడు అంటే కృష్ణద్వైపాయనో వ్యాస, కృష్ణద్వైపాయనుడే వ్యాస మహర్షి. కాబట్టి ఆ వ్యాస మహర్షికి ఈ అద్భుతమైనటువంటి బ్రహ్మాండ పురాణాన్ని చెప్పాడు. మరి వ్యాస మహర్షి ఎవరికి చెప్పాడు? వ్యాస మహర్షి రాపిచ్చాడు, గణపతి రాశాడని మనకు తెలుసు, భారతం రాశాడని తెలుసు. ఇక్కడ దీన్ని ఎవరికి చెప్పాడు అంటే జైమిని, అలాగే సుమంతుడు, వైశంపాయనుడు. మీకు తెలుసుగా వైశంపాయన ఉవాచ అని విష్ణు సహస్రనామాల్లో వస్తుంది. వైశంపాయనుడు చాలా పురాణాలన్నీ కూడా ఆయన ద్వారా కూడా బయటకు వచ్చాయి. పైలుడు, రోమహర్షణుడు అంటే లోమహర్షణుడు అని రాసింది, రోమహర్షణుడు అని రాస్తుంది. కాబట్టి ఈ రెండు రకాల పదప్రయోగం అనేది ఉంది. దాని విశ్లేషణ తర్వాత చేద్దాం. ఆయన్నే సూత మహర్షి అంటే వ్యాసుడి యొక్క శిష్యుడే సూత మహాముని. సాక్షాత్తు నారాయణ స్వరూపుడు సూత మహాముని. వ్యాసుడు కూడా విష్ణు స్వరూపమే. కాబట్టి ఆయన ఈ సూత మహాముని చెప్పిందే శౌనకాది మహర్షులకు సత్రయాగం చేస్తూ చెప్పబడినటువంటి అద్భుతమైనటువంటి పురాణం బ్రహ్మాండ పురాణం. బ్రహ్మాండము చెప్పాను కదా, బ్రహ్మ అండము. అండము అంటే తెలుసు కదా, ఎగ్ అంటారు కదా, అంటే మన మనిషి జీవి పుట్టుకకు హేతువైనటువంటి ఒక నిర్మాణము అండము. కాబట్టి ఈ బ్రహ్మాండము అంటే ఈ సృష్టి ప్రారంభానికి మూలమైనటువంటి విశేషమైన పదార్థమే బ్రహ్మాండము. కాబట్టి ఈ బ్రహ్మాండ పురాణం అనేది మన సృష్టి ప్రారంభం నుంచి కూడా అద్భుతమైనటువంటి విషయాలతోటి ఇది ఉంటుంది. ఇందులో ఒక కథలే కాదు, ఎన్నో అద్భుతమైనటువంటి చాలా రహస్యాలు మనకి ఇందులో చెప్పబడ్డాయి. ఇక ఈ పురాణాల గురించి మనం చూద్దాం. ఈ పురాణాలు 18 పురాణాలు. పురాణానికి పంచలక్షణాలు ఉన్నాయి. పురాణం పంచలక్షణం అని మనకు శ్లోకం ఉంది. ఇందులోనే ఈ బ్రహ్మాండ పురాణంలోనే మొట్టమొదటి సర్గలలోనే మనకు సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరాణి చ వంశానుచరితం చైవ పురాణం పంచలక్షణం అని చెప్పడం జరిగింది. సర్గ, ప్రతిసర్గ, వంశము, మన్వంతరము, వంశానుచరితం. ఏంటి ఈ 5 ఏంటివి అంటే ఈ 5 ఉంటేనే దాన్ని పురాణం అంటారు. కాబట్టి రామాయణ, భారత, భాగవతాలకు కానీ వీటన్నిటికి కానీ ఈ 5 లక్షణాలు మనకు కనిపిస్తాయి. అష్టాదశ పురాణాల్లో మొట్టమొదటి పురాణం బ్రహ్మాండ పురాణం. కాబట్టి దీనికి తప్పకుండా దీన్ని ఆపాదించి ఇక్కడి నుంచే మిగిలిన పురాణాలన్నీ రాయడం జరిగింది. కాబట్టి ఇది చాలా అద్భుతమైనటువంటి ఈ 5 లక్షణాలు దీంట్లో ఉన్నాయి. మొట్టమొదటి సర్గ అనే దానికి మనం చూద్దాం. సర్గ అంటే క్రియేషన్, అంటే సృష్టి ప్రారంభము అనేది ఎలా జరిగింది, ఈ సృష్టి ప్రారంభంలో ఎటువంటి ఆవిర్భావాలు జరిగాయి, అంటే మొదలు కోతులు పుట్టారా, మనుషులు పుట్టారా, బ్రహ్మాండం ఎలా పుట్టింది, బ్రహ్మాండం ఏ రూపంలో, నీళ్ళలోంచి ఎలా పుట్టింది. ఇప్పుడు మనకు పురాణ సంబంధమైన విషయాలను ఆపాదిస్తూ కథల రూపంలో మనకు చెప్పాడు.
ఇప్పుడు వరాహ అవతారం గురించి మనం చెప్పినప్పుడు వరాహస్వామి నీటిని బయటకు తీస్తాడు ఒక కల్పంలో. అలాగే కూర్మ అవతారంలో నారాయణ స్వరూపం ఆ మందర పర్వతాన్ని తన వేపు మీద కూడా పెట్టుకుంటాడు. ఆ కూర్మావతారంలో కూడా స్వామి భూమిని రక్షిస్తాడు. ఏంటి దీనికి అన్నిటికీ కూడా నారాయణుడు ఈ 10 అవతారాలతో వచ్చి కాపాడాడు కదా. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. అంటే సృష్టి కల్పాలు జరుగుతున్నా కది మనకి ఇవన్నీ జరిగాయి. అయితే ఏంటి అంటే ఈ సృష్టిని రక్షించడానికి నారాయణుడు వివిధ రూపాల్లో వస్తాడు. అంటే పరబ్రహ్మము వివిధ రూపాల్లో వస్తాడు. ఈ బ్రహ్మాండ పురాణంలో కూడా అమ్మవారి ఆవిర్భావం జరిగింది. అంటే వ్యాస మహర్షి కూడా ఆ జగన్మాతనే మొట్టమొదటి దైవంగా భావించాడు కాబట్టి లలితోపాఖ్యానం ఇందులో పెట్టడం జరిగింది. ఎందుకు అంటే ఈ లలితోపాఖ్యానం అంటే శ్రీమాత్రే నమః అనే మొదటి నామమే ఉంది. అమ్మ, ఈ బ్రహ్మాండంలో అమ్మను మించిన దైవం లేదు అని చెప్పడానికి ఉదాహరణగా ఇందులో బ్రహ్మాండ పురాణంలో మొట్టమొదట లలితోపాఖ్యానంలో లలితా సహస్రనామాలు మనకు అందించాడు ఆ యొక్క వ్యాస భట్టారకుడు. కాబట్టి ఎంతో అద్భుతమైంది. సర్గ అంటే ఇందాక చెప్పాను కదా, సృష్టి ప్రారంభం కానీ ఆవిర్భావాలన్నీ కూడా ఇందులో వస్తాయి. ప్రతిసర్గ అంటే సృష్టిలో జీవరాశి ఎలా పుట్టింది, మనుషులు ఎలా ఆవిర్భవించి వాళ్ళ యొక్క సంతానం ఎలా పెరిగింది, అంటే కశ్యప ప్రజాపతి, కర్దమ ప్రజాపతి వీళ్ళందరూ, దితి అదితి వీళ్ళకి సంతానము, రాక్షసులు, దేవతలు ఎలా ఆవిర్భవించారు అనేది మొత్తం కూడా ఇందులో మనకు తెలుస్తుంది. అలాగే వంశం, మరి ఈ పుట్టినటువంటి దేవతలు, రాక్షసులు వీళ్ళందరికీ కూడా ఆ వంశంలో ఉన్న మునీశ్వరులు, ఋషీశ్వరుల యొక్క పేర్లతోటి వారి యొక్క వంశాలు ఆవిర్భవించి గొప్ప వంశాలుగా ఎదిగాయి. కాబట్టి ఆ వంశాల గురించి చెప్పేటువంటి అద్భుతమైనటువంటి విషయం వంశాల్లో ఉంటుంది. మన్వంతరం, ఈ మన్వంతరాలు అంటే ఈ కాలాన్ని, అంటే ఈ సృష్టిలోని సమయాన్ని విభజించి 12 భాగాలుగా చేసి ఆ సృష్టిలో ఒక్కొక్క మన్వంతరంలో కొన్ని లక్షలాది సంవత్సరాలుగా మనకు చెప్పడం ఇందులో జరుగుతుంది. ఎందుకంటే వైవస్వత మన్వంతరంలో మనం ఉన్నాం, చాక్షుష మన్వంతరం, ఇట్లా చాలా మన్వంతరాలు, 12 మన్వంతరాలు మనకు ఉన్నాయి. ఇక వాటి చరిత్రలు కూడా మనకి ఇందులో తెలుస్తాయి. మన్వంతరాల గురించి చాలామందికి తెలియదు, ఇందులో చాలా మన్వంతరాల గురించి ఇన్ఫర్మేషన్ ఉంది, అది కూడా మనం తెలుసుకోవచ్చు. వంశానుచరితం, ఏ వంశమైనా పేరు మేము ఈ వంశంలో పుట్టామండి అంటే ఆ వంశంలో పుట్టడం గొప్ప కాదు, ఆ వంశానికి పేరు ప్రతిష్టలు తేవడం గొప్ప. ఇక్ష్వాకు వంశంలో శ్రీరామచంద్ర ప్రభువు ఆవిర్భవించడం గొప్ప కాదు, అందులో పుట్టినాక ఆ వంశానికే రాముడి వల్ల పేరు వచ్చింది చూడు, అది గొప్పతనం. వంశానుచరితంలో ఆ మహానుభావుల పేర్లు, ఎందుకంటే ఇక్ష్వాకు రఘువంశంలో ఆ యొక్క అద్భుతమైనటువంటి ఇక్ష్వాకు వంశంలో శ్రీరామచంద్రుల వారు, దిలీపుడు, సగరుడు, ఎంతోమంది పెద్ద పెద్ద చక్రవర్తులు ఆవిర్భవించారు, ఎంతోమంది గొప్ప మహానుభావులు ఆవిర్భవించారు. కాబట్టి ఇవన్నీ కూడా ఇందులో మనకు దర్శనమిస్తాయి. ఈ పంచలక్షణాలు అద్భుతమైనటువంటి. ఇక బ్రహ్మ మొట్టమొదట వేదాలను సృష్టించాడు. ఆ వేదాల్లోంచి వాటికి ఉపాంగాలు, షడ్దర్శనాలు కానీ షడంగాలు కానీ ఇలా ఇవన్నీ సృష్టించాడు. అందులోంచి అవి కూడా చదవలేరేమో అని చెప్పేసి ఉపనిషత్తులు పుట్టించాడు, అవి కూడా కష్టం అని చెప్పేసి పురాణాలు, తర్వాత కావ్యాలు, ఇలా ఒకటి తర్వాత ఒకటి బ్రహ్మ సృష్టి నుంచి ఆవిర్భవించినవే ఇవన్నీ. మరి తర్వాత వీళ్ళందరూ కలిసి ఈ పురాణ పఠనం ఎక్కడ చేశారు అంటే నైమిషారణ్యంలో చేశారు. ఆ నైమిషారణ్య వైశిష్ట్యము, సత్రయాగం యొక్క గొప్పతనం కూడా మనం వచ్చే ఎపిసోడ్లో చూద్దాం. బ్రహ్మాండ పురాణంలో మొట్టమొదటి అధ్యాయం చాలా విస్తారమైంది, 160-170 శ్లోకాలతోటి చాలా విస్తారంగా ఉంది. ఇందులో మొత్తం ఏముంది అంటే ఈ బ్రహ్మాండ పురాణం ఆవిర్భావానికి కారణమైనటువంటి ఆ బ్రహ్మ నుంచి ఎవరెవరి ద్వారా చెప్పబడింది, తర్వాత హిరణ్య గర్భుడు అంటే భగవంతుడి యొక్క ఉత్పత్తి, ఈ బ్రహ్మాండ పురాణంలో ఉన్న విషయాలన్నింటినీ కూడా క్రోడీకరించి ఇందులో చెప్పడం జరిగింది. లలితోపాఖ్యానం కానీ, సృష్టి, మహాసృష్టి, కల్పాలు, మన్వంతరాలు, అలాగే ధ్రువ నక్షత్ర గతి, జ్యోతిష్య గతి, జ్యోతిష్యం కూడా
ఎవరో మధ్యలో సృష్టించింది కాదండి. బ్రహ్మాండ పురాణంలో ఉంది. దానికి ఆధారం బ్రహ్మాండ పురాణం, సాక్షాత్తు వ్యాస భగవానుడు అందించింది. అలాగే ద్వీపాలు, మన్వంతరాలు, మరుదుత్పత్తి, కశ్యప ప్రజాపతి ఆవిర్భావము, ఋషివర్ణనము, ఇక శ్రాద్ధకల్పము, పితృకల్పము, ఔరవ పరశురామ సంవాదము, భార్గవ చరిత్ర. మనకు భార్గవుడి యొక్క అద్భుతమైనటువంటి చరిత్ర కూడా బ్రహ్మాండ పురాణంలోనే ఉంది. తర్వాత ఇంకా అద్భుతమైనటువంటి విషయాలు లలితోపాఖ్యానం ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా మీకు విస్తారమైనటువంటి సబ్జెక్టు. ఒక్కొక్క ఎపిసోడ్లో ఒక అరగంట సేపు రోజు మీకు వినగలిగితే వినండి. అయినన్ని రోజులు రోజు పెట్టే ప్రయత్నం చేస్తాను. లేదంటే 2 రోజులకు ఒక ఎపిసోడ్ పెడతాను. రోజు అంటే కష్టం. ఒక రోజు పెట్టి మరుసటి రోజు గ్యాప్ ఇచ్చి ఇంకొక రోజు పెడతాను. మీకు తప్పకుండా ఈ 18 పురాణాల్లో మొట్టమొదటి బ్రహ్మాండ పురాణం సంపూర్ణంగా అందించే ప్రయత్నం చేస్తాను. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేష. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.